22 దర్శి, నెల్లూరు 23 వెంకటగిరి, అనంతపురం 24 అనంతపురం సిటీ, 25 ధర్మవరం, చిత్తూరు జిల్లాలో 26 చిత్తూరు. ఇక్కడ చిత్తూరులో మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడు, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్, దివంగత నేత ఆదికేశవులు నాయుడు మనుమరాలు ఆదిత్య జనసేన పార్టీలో చేరింది. ఆమెను ప్రోత్సహించి ఆదికేశవులు నాయుడు కుటుంబం నుంచి చిత్తూరులో పోటీకి పెట్టే అవకాశం ఉంది జనసేన పార్టీ తరఫున. 27 తిరుపతి నియోజకవర్గం, కడప జిల్లాలో 28 రాజంపేట, 29 జమ్మలమడుగు. ఇక్కడ జమ్మలమడుగులో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత, ఆమె జమ్మలమడుగులో పోటీ చేసే అవకాశం ఉంది. ఆమె ప్రత్యేకంగా ఆ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంపిక చేసుకుందంటే, తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో కీలక పాత్ర పోషించిన ప్రస్తుత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందినవాడు. ఈసారి కడప ఎంపీ కాకుండా జమ్మలమడుగు నుంచి పోటీ చేయాలనే సంకల్పంతో ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడగొట్టాలనే ఆలోచనతో వైఎస్ సునీతారెడ్డి జనసేన పార్టీ తరపున జమ్మలమడుగు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కర్నూలు 30, ఆళ్లగడ్డ, ఈ 30 నియోజకవర్గాల్లో సూత్రప్రాయంగా చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనేది ఇంకా నిర్ధారణ కాలం. 2 నియోజకవర్గాల్లో పోటీ చేయాలా లేదా ఒక నియోజకవర్గంలోనే పోటీ చేయాలని గతంలో తెలుగుదేశం పార్టీ మద్దతు లేనప్పుడు అవసరమైంది 2 చోట్ల. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో పొత్తుతో ఎక్కడ నిలబడినా పోటీ చేస్తే గెలవడం తథ్యం. కనుక పవర్ స్టార్ 2 నియోజకవర్గాల్లో నిలబడిన అవసరం లేదు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ ఒకే నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక నియోజకవర్గం చాలు. మళ్ళీ రెండిట్లో పోటీ చేస్తే ఏమంటారంటే విమర్శలు, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోతాననే భయంతో ఒక చోట కాకపోతే మరొక చోటైనా గెలుస్తామనే ఆలోచనతో పవర్ స్టార్ 2 చోట్ల పోటీ చేస్తున్నాడని విమర్శిస్తారు. పైగా 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల గెలుస్తాడు. ఆ విధంగా మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. 2 చోట్ల పోటీ చేయడం ద్వారా ఒక జనసేన నాయకుడికి అవకాశం పోతుంది. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో జనసేన అధినేత 2 చోట్ల పోటీ చేయవలసిన అవసరం లేదు. 2019లో గాజువాక, భీమవరం 2 చోట్ల ఓటమి చెందాడు. ఆ 2 నియోజకవర్గాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుంటాడా, లేదు పిఠాపురం కాపులు అత్యధికంగా ఉండి జనసేన కంచుకోటలా ఉన్న పిఠాపురాన్ని ఎంపిక చేసుకుంటాడా, లేదు తిరుపతి తన అన్న చిరంజీవి విజయం సాధించి దేవుని పాదాల చెంత తిరుపతి నుంచి పోటీ చేస్తాడా. ఈ మధ్యకాలంలో ఇంకో ఊహాగానం కూడా వచ్చింది. కృష్ణా జిల్లాలో అవినిగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతూ ఉంది. ఏదేమైనా ఇంతవరకు జనసేన అధినేత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడనే ప్రకటన కానీ స్పష్టత కానీ రాలేదు. అయితే ఆయన కూడా ఎందుకు 2 అవసరమే ఉన్నది, ఒకటి సరిపోతుంది కదా. ఒక దాంట్లో డెఫినెట్గా
తప్పకుండా గెలుస్తాం కనుక ఒక నియోజకవర్గానికే పరిమితం అవుతాడని జనసేన వర్గాల ద్వారా సమాచారం అందుబాటులోకి వస్తూ ఉంది.